వెల్కమ్ టు ఈగల్ హెల్త్. అందం కోసం చాలామంది తాపత్రయపడుతుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు విషయంలోనూ అంతే. జుట్టు రాలడం, డ్రైగా మారడం ఇలాంటి సమస్యలు ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే కేవలం కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని వాడటం మాత్రమే కాదు, కొన్ని ఇంటి చిట్కాలను కూడా వాడచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ నెట్టింట్లో ఓ టిప్ తెగ వైరల్ అవుతోంది. బియ్యం కడిగిన నీటిని పారేస్తుంటారు, కానీ దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అదేవిధంగా గంజి నీరు కూడా అంతే, మంచి ఎఫెక్ట్ ఉంటుంది. బియ్యం నీటితో కడిగి ఆ నీటిని ముఖానికి, జుట్టుకి రాయడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా బియ్యంలోనే ఎక్కువ నీరు పోసి కాస్త ఉడికిన తర్వాత నీటిని వంపేస్తారు. ఆ వంపిన నీటినే గంజి అంటారు. అసలు ఇందులోనే అనేక పోషకాల విలువలుంటాయి. అందుకే వెనకటి రోజుల్లో చాలా మంది గంజి తాగే బతికేవారు. కానీ రాను రాను ఆ గంజి వాడకం చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు గంజిని షాంపూ, బట్టలకి, కండిషనర్గా వాడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ గంజిని జుట్టుకి, ముఖానికి రాయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. గంజిలో ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టుకి రాయడం వల్ల జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి. ఇందులోని అమైనో ఆమ్లాలు కుదుళ్ళని బలంగా చేస్తాయి. ఇక ఈ గంజిలో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ని కూడా కలిపి రాయొచ్చు. వాటి వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయి. ఇక ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు వంటివి ఉంటే వాటిపై ఈ గంజి నీటిని రాయడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. దీనిని ఓ స్ప్రే బాటిల్లో పోసి అప్పుడప్పుడు స్ప్రే చేస్తుండాలి. ఇది ముఖాన్ని ఫ్రెష్గా ఉంచుతుంది. ఇక గంజి నీటిలో కాస్త పసుపు వేసి ఆ నీటిని దూదితో అద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు అన్నీ దూరం అవుతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.